ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 15, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీ స్వభావాన్ని తండ్రి సమానంగా సరళంగా తయారు చేసుకోండి. మీలో ఎలాంటి అహంకారం ఉండరాదు. జ్ఞానయుక్త బుద్ధి ఉండాలి. అభిమానం ఉండరాదు. ప్రశ్న: సేవ చేస్తూ కూడా చాలామంది పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలుగానే ఉన్నారు. ఎలా? జవాబు: చాలామంది పిల్లలు సేవ చేస్తూ ఉంటారు, ఇతరులకు జ్ఞానం వినిపిస్తూ ఉంటారు, కానీ తండ్రిని స్మృతి చెయ్యరు. బాబా, మీ స్మృతిని మర్చిపోతున్నాము అని అంటారు. అలాంటి పిల్లల్ని బాబా చాలా చిన్న పిల్లలు, పసిపిల్లలు అని అంటారు. ఎందుకంటే పిల్లలు తండ్రిని ఎప్పుడు మర్చిపోరు. తండ్రి మిమ్మల్ని రా కుమార, రా కుమారీలుగా చేస్తారు. అలాంటి తండ్రిని ఎందుకు మర్చిపోతారు? మర్చిపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? మీరు చేతులతో పనులు చేస్తున్నా తండ్రిని స్మృతి చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: లక్ష్యాన్ని ముందుంచుకొని సదా సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ నిరాశ చెందరాదు, వ్యాకుల పడరాదు. అందరూ రాజులుగా అవ్వరు కదా అనే ఆలోచన ఎప్పుడు రాకూడదు. పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. సెకండ్ పాయింట్: అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. ఇందులో పసిపిల్లలుగా అవ్వరాదు. స్మృతి చేసేందుకు అమృతవేళ సమయం చాలా మంచిది. శాంతిగా కూర్చొని స్మృతి చేయండి. వరదానము: యజ్ఞసేవ ద్వారా సర్వ ప్రాప్తుల ప్రసాదాన్ని ప్రాప్తి చేసుకునే ఆల్రౌండ్ సేవాధారి భవ. వివరణ: సంగం యుగంలో ఆల్రౌండ్ సేవ యొక్క ఛాన్స్ లభించటం కూడా డ్రామాలో ఒక లిఫ్ట్. ఎవరైతే ప్రీతిగా యజ్ఞం యొక్క ఆల్రౌండ్ సేవ చేస్తారో వారికి సర్వ ప్రాప్తుల ప్రసాదం స్వతహాగా ప్రాప్తిస్తుంది. వారు నిర్విఘ్నంగా ఉంటారు. ఒకసారి సేవ చేశారంటే 1000 సార్లు సేవ యొక్క ఫలము ప్రాప్తిస్తుంది. సదా స్థూల సూక్ష్మ సేవల లంగరు ఏర్పడి ఉండాలి. ఎవరినైనా సంతృప్తి పరచడం అనేది అన్నింటికంటే పెద్ద సేవ. అతిథి సత్కారం చేయడం అనేది అన్నింటికంటే పెద్ద భాగ్యం. స్లోగన్: స్వమానంలో స్థితమై ఉంటే అనేక ప్రకారాల అభిమానం స్వతహాగా సమాప్తమైపోతుంది. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. ఎలాగైతే ప్రపంచంలోని రాయల్ ఆత్మలు ఎప్పుడూ చిన్న చిన్న వస్తువుల్లో తమ బుద్ధిని లేక సమయాన్ని ఇవ్వరో, చూస్తూ కూడా చూడరో, వింటున్నా వినరో, అలా ఆత్మిక రాయల్ ఆత్మలైన మీరు ఏ ఆత్మ యొక్క చిన్న చిన్న విషయాలలో ఎవరైతే రాయల్గా లేరో వారిలో తమ బుద్ధి లేక సమయాన్ని ఇవ్వరు. ఆత్మిక రాయల్ ఆత్మల నోటి ద్వారా ఎప్పుడూ వ్యర్థము లేక సాధారణ మాటలు కూడా వెలువడవు. అచ్చా, ఓం శాంతి.